మైక్రోబయాలజీలో డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ స్టెయినింగ్ మెథడ్స్ ఉంటాయి. సింపుల్ స్టెయినింగ్, గ్రామ్ స్టెయినింగ్, యాసిడ్ ఫాస్ట్, నెగెటివ్ స్టెయినింగ్ ఇలా ప్రతి స్టెయిన్కి ఒక స్పెసిఫిక్ యూజ్ ఉంటుంది. అలాగే కొన్ని స్టెయిన్స్ బ్యాక్టీరియాలో ఉన్న స్పెషల్ స్ట్రక్చర్స్ని హైలైట్ చేయడానికి డిజైన్ చేశారు. అలాంటి స్పెషల్ స్టెయిన్లో ఒక ఇంపార్టెంట్ స్టెయిన్ ఆల్బర్ట్ స్టెయినింగ్. ఈ స్టెయినింగ్ మెయిన్లీ కార్నిబాక్టీరియం డిప్తీరియాని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఈ బ్యాక్టీరియాలో ఉండే మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ని ఆల్బర్ట్ స్టెయిన్ హైలైట్ చేస్తుంది. ఈ గ్రాన్యూల్స్ ప్రెజెన్స్ వల్ల ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. సో మరి ఆల్బర్ట్ స్టెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, రియేజెంట్స్ ఏం యూజ్ చేస్తారు, ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, రిజల్ట్లో ఎలా కనిపిస్తుంది, ఇదంతా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు కార్నిబాక్టీరియా డిప్తీరియా గురించి, మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ చూద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి. ఇంకా మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీలో డిఫరెంట్ స్టెయినింగ్ టెక్నిక్స్ యొక్క వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి. మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఒకసారి చూడండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్ టిప్స్తో డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి. మీ రివిజన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా మీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. దానికన్నా ముందు కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యూస్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కార్నిబాక్టీరియా. Cornybacterium are gram-positive, non-capsulated, non-sporing, non-motile rods. ఈ కార్నిబాక్టీరియా ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, నాన్ క్యాప్సులేటెడ్, నాన్ స్పోరింగ్ అండ్ నాన్ మొటైల్ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. దే ఆర్ ఇర్రెగ్యులర్లీ స్టెయిన్ అండ్ ఫ్రీక్వెంట్లీ షో క్లబ్ షేప్డ్ స్వెల్లింగ్స్. అవి ఇర్రెగ్యులర్గా స్టెయిన్ అవుతూ కొన్నిసార్లు క్లబ్ షేప్డ్ స్వెల్లింగ్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో కొన్ని స్పీషీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పీషీస్ ప్యాథోజెనిక్ టు మ్యాన్ ఏదైనా ఉందంటే అది కార్నిబాక్టీరియం డిప్తీరియా అనమాట. దీనివల్ల మనకి డిప్తీరియా డిసీజ్ వస్తుంది. అదొక సీరియస్ రెస్పిరేటరీ డిజార్డర్ అనమాట. మిగతా స్పీషీస్ కూడా ఉంటాయి, కానీ అవి నాన్ ప్యాథోజెనిక్. నెక్స్ట్ మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్. దీన్ని వొలిటిన్ గ్రాన్యూల్స్ అని కూడా అంటాం. ఇవేంటంటే హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్స్ ఆఫ్ పాలీఫాస్ఫేట్, అంటే పాలీఫాస్ఫేట్ యొక్క పాలిమర్స్ని మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ అంటాం. ఇవి కార్నిబాక్టీరియా డిప్తీరియాలో ఉంటాయి. నేమ్డ్ యాజ్ మెటాక్రోమాటిక్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ చేంజింగ్ కలర్. వాటికి అసలు మెటాక్రోమాటిక్ అని ఎందుకు పేరు పెట్టారంటే వాటికి కలర్ చేంజ్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మెటా అంటే చేంజ్ అని అర్థం, క్రోమాటిక్ అంటే కలర్. ఇప్పుడు ఇవి ఎలా చేంజ్ చేసుకుంటాయంటే మనం బ్లూ స్టెయిన్తో స్టెయిన్ చేసినప్పుడు అవి రెడ్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. ఇంకా వీటిని లోఫ్లర్ సీరం స్లోప్లో గ్రో చేసామంటే ఈ కార్నిబాక్టీరియా డిప్తీరియా అనేది ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రాన్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకి డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టెయినింగ్ ప్రొసీజర్ చూద్దాం. అందరికీ స్టెయినింగ్ క్వశ్చన్ ఫార్మాట్ గుర్తుంది కదా. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, తర్వాత ప్రిన్సిపల్, నెక్స్ట్ రియేజెంట్స్, ఎక్విప్మెంట్, ప్రొసీజర్ అండ్ ఫైనల్గా రిజల్ట్. ఇప్పుడు ఆల్బర్ట్ స్టెయిన్ ఇంట్రొడక్షన్లో ఏం రాస్తాం, స్టెయినింగ్ ఆఫ్ కార్నిబాక్టీరియం డిప్తీరియా. దాన్ని స్టెయిన్ చేయడానికి మనం ఈ టెక్నిక్ని యూస్ చేస్తాం. ఈ కార్నిబాక్టీరియా డిప్తీరియా ఏంటి, డిప్తీరియా యొక్క కాజిటివ్ ఏజెంట్. మిగతా బ్యాక్టీరియా కూడా ఉంటాయి, అవేంటి నాన్ ప్యాథోజెనిక్. సో మిగతా బ్యాక్టీరియా నుంచి వీటికి డిఫరెన్షియేట్ చేయడానికి ఈ స్టెయిన్ యూస్ చేస్తాం. ఎందుకంటే కార్నిబాక్టీరియా డిప్తీరియాకి మాత్రమే స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటది, మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ స్టెయిన్. ఇది డిఫరెన్షియల్ స్టెయిన్లో ఒక టైప్ అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్లో ఏం చెప్తామంటే ఆల్బర్ట్ స్టెయిన్లో 2 బేసిక్ డైస్ ఉంటాయి. అవేంటంటే టొలిడెన్ బ్లూ ఇంకా మాల్కైట్ గ్రీన్. ఈ టొలిడెన్ బ్లూ ఏం చేస్తుంది, వొలిటిన్ గ్రాన్యూల్స్ని రెడ్డిష్ బ్లూ కలర్లో స్టెయిన్ చేస్తుంది. ఈ మాల్కైట్ గ్రీన్ అనేది సైటోప్లాజంని లైట్ గ్రీన్ కలర్లో స్టెయిన్ చేస్తుంది. తర్వాత ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే పీహెచ్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. అంటే స్టెయిన్ పీహెచ్ని 2.8కి తగ్గిస్తుంది. సో ఆ వొలిటిన్ గ్రాన్యూల్స్ అనేవి బేసిక్ అవుతాయి. జనరల్గా వొలిటిన్ గ్రాన్యూల్స్ ఎసిటిక్ గ్రాన్యూల్స్. సో వాటిని బేసిక్ చేయడానికి ఎసిటిక్ యాసిడ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆల్బర్ట్స్ అయోడిన్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే గ్రాన్యూల్స్ని బ్లూ కలర్లోకి మార్చినాగా చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ఆల్బర్ట్ స్టెయిన్లో 2 రియేజెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆల్బర్ట్ 1, దీన్ని ఆల్బర్ట్ స్టెయిన్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఆల్బర్ట్ 2, ఇది ఆల్బర్ట్స్ అయోడిన్ సొల్యూషన్. ఇప్పుడు వాటి కంపోజిషన్ చూద్దాం. ఆల్బర్ట్ స్టెయిన్లో టొలిడెన్ బ్లూ 0.15 గ్రామ్స్, మాలకైట్ గ్రీన్ 0.20 గ్రామ్స్, గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ 1 ml, ఆల్కహాల్ 2 ml, డిస్టిల్ వాటర్ 100 ml. ఇప్పుడు ఇది ఓవరాల్గా గ్రాన్యూల్స్ని స్టెయిన్ చేస్తుంది. అంటే ఈ టొలిడెన్ బ్లూ ఏం చేస్తుంది, సెల్కి పెనట్రేట్ అవుతుంది. పెనట్రేట్ అయిన తర్వాత ఎసిడిక్ గ్రాన్యూల్స్ని రెడ్డిష్ పర్పుల్ లేదా రెడ్డిష్ బ్లూ కలర్లో స్టెయిన్ చేస్తుంది. ఈ మాల్కైట్ గ్రీన్ ఏం చేస్తుంది, సైటోప్లాజంని లైట్ గ్రీన్ కలర్లో స్టెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఆల్బర్ట్స్ అయోడిన్ సొల్యూషన్ చూద్దాం. అందులో అయోడిన్ 2 గ్రామ్స్, పొటాషియం అయోడైడ్ 3 గ్రామ్స్.
డిస్టిల్ వాటర్ 300 ml. ఇదంతా మోడర్న్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ మోడర్న్ అంటే ఏంటి, అదొక కెమికల్ ఏజెంట్. అదేం చేస్తుంది, ఇప్పుడు ఆ స్టెయిన్ అంటే డైకి ఇంకా టిష్యూ లేదా సెల్స్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. అప్పుడు అది డైని అంటే ఫర్మ్గా బైండ్ అయినట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఆ డైని వాషింగ్ అవుట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ స్టెయిన్లో పర్టిక్యులర్గా ఈ అయోడిన్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే గ్రాన్యూల్స్కి ఒక డిస్టింక్ట్ బ్లూయిష్ బ్లాక్ కలర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వన్ ఎక్విప్మెంట్లో మనకి ఏం కావాలి, స్మియర్ ఆన్ ఏ గ్లాస్ స్లైడ్, స్టెయినింగ్ ర్యాక్ అంటే గ్లాస్ స్లైడ్ మీద ఒక స్మియర్ ప్రిపేర్ చేయాలి, ఒక స్టెయినింగ్ ర్యాక్, ఆల్బర్ట్ 1 అండ్ ఆల్బర్ట్ 2 సొల్యూషన్, బ్లాటింగ్ పేపర్, ఇమర్షన్ ఆయిల్ అండ్ మైక్రోస్కోప్. నెక్స్ట్ వన్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లోని ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, హీట్ ఫిక్సేషన్ చేయాలి. అంటే స్మియర్ని జెంటల్గా హీట్ చేయాలి. గ్లాస్ స్లైడ్ మీద స్మియర్ ప్రిపేర్ చేస్తాం కదా, దాన్ని జెంటల్గా హీట్ చేయాలి కింద నుంచి, ఓవర్ హీట్ అసలు చేయకూడదు. తర్వాత కవర్ ద స్మియర్ విత్ ఆల్బర్ట్ 1 సొల్యూషన్ ఫర్ 5 minutes పాటు ఆల్బర్ట్ 1 సొల్యూషన్ వేయాలి. తర్వాత డ్రైన్ ఆఫ్ ద హోల్ స్టెయిన్ వితౌట్ వాషింగ్. అసలు వాషింగ్ స్టెప్ ఈ స్టెయినింగ్ ప్రొసీజర్లో ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్ చేయకుండానే ఆ స్లైడ్ మీద ఉన్న స్టెయిన్ని మనం డ్రైన్ చేసేస్తాం. తర్వాత ఆల్బర్ట్ 2 సొల్యూషన్ వేస్తాం, అది 2 minutes ఉంచుతాం అనమాట. తర్వాత మళ్ళీ వాష్ చేయకుండా స్టెయిన్ని డ్రైన్ చేసేస్తాం. ఫైనల్ స్టెప్లో బ్లాట్ చేస్తాం అనమాట. అంటే బ్లాటింగ్ పేపర్ తీసుకొని ఆ స్మియర్ని జస్ట్ బ్లాట్ చేసేసి ఫిల్టర్ పేపర్తో బ్లాట్ చేసిన తర్వాత డ్రై చేసేస్తాం, చేసేసి మైక్రోస్కోప్లో పెట్టి ఎగ్జామిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఆ కార్నీ బ్యాక్టీరియా ఎలా కనిపిస్తుందంటే గ్రీన్ కలర్డ్ బ్యాసిల్లా ఎలా కనిపిస్తుంది. ఓకే, మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చూసాం కదా, కార్నీ బ్యాక్టీరియా ఏంటి, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. దానికి బ్లూయిష్ బ్లాక్ మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఈ బ్యాసిల్లై అనేవి చైనీస్ లెటర్ లేదా క్యూనిఫామ్ అరేంజ్మెంట్లో ఉంటాయి అన్నమాట. బ్యాసిల్లై అంటే రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. ఓకే, ఫైనల్గా మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు కార్నీ బ్యాక్టీరియా అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారా, బ్లూయిష్ బ్లాక్ కలర్లో గ్రాన్యూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా వాటి బాడీ అంతా లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ బ్లూయిష్ బ్లాక్ గ్రాన్యూల్స్ ఎందుకు వచ్చాయి, టోలిడెన్ బ్లూ స్టెయిన్ చేయడం వల్ల, నెక్స్ట్ అయోడిన్ మోడర్న్గా యాక్ట్ చేయడం వల్ల వాటికి కలర్ వచ్చింది. నెక్స్ట్ ఈ మ్యాల్కైట్ గ్రీన్ అనేది సైటోప్లాజంని లైట్ గ్రీన్ కలర్లో స్టెయిన్ చేసింది. వీటినే మనం బైపోలార్ మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ కూడా అంటాం. ఎందుకంటే ఈ గ్రాన్యూల్స్ అనేవి ఈ బ్యాక్టీరియా యొక్క పోల్స్ దగ్గర క్లస్టర్స్ లాగా కనిపిస్తున్నాయి. సో రెండు వైపులా కనిపిస్తున్నాయి. సో వీటిని బైపోలార్ మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ అని కూడా అంటాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.